చూసారా మొగ్గలైతే చాలా వరకు చాలా కొంచెం పెద్దగా అయితే అయ్యాయండి. ఇంకా 3-4 డేస్లో అయితే మంచి పువ్వులు అయితే వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఈ వీడియో చేశాను, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనేసి వీడియో చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. ఈరోజు కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ అనమాట. ఇవంతా పడేయకుండా మనమైతే మొక్కలకైతే యూజ్ చేసుకోవచ్చు. చాలామంది అయితే కిచెన్ నుంచి వచ్చిన అన్ని వేస్ట్ డస్ట్బిన్లో వేయడము అలా చేస్తూ ఉంటారు కదా. ప్రతి ఒక్కటి నేనైతే ఎలా యూజ్ చేస్తానో వాటి వల్ల ఉపయోగాలు ఏంటో అయితే కంపల్సరీ అయితే చెప్తూ ఉంటాను. మీరైతే ఇవన్నీ వేస్ట్ చేయకుండా మొక్కలకైతే వాడుకోండి. ఫస్ట్ ఇవి వచ్చేసి కూరగాయలండి, కట్ చేసిన కూరగాయలు అవన్నీ ఉన్నాయి కదా, ఇవైతే తీసుకెళ్ళి కంపోస్ట్ బిన్లో అయితే వేసుకోవాలి. ఇలా కిచెన్లో నుంచి వచ్చిన వేస్ట్నంతా మనమైతే కంపోస్ట్ బిన్లో వేసుకుంటే మనకి 2 or 3 monthsలో అయితే మంచి అయితే కంపోస్ట్ అయితే అయిపోతుందండి. ఇలా లేయర్ వైజ్గా మనమైతే అంత వెజిటేబుల్స్ అన్నీ కానీ ఏదైనా పీల్స్ ఏమైనా ఫ్రూట్స్ అన్నీ అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. వండిన పదార్థాలు మాత్రం వేయకూడదు. మిగతా కూరగాయలు పచ్చివి మాత్రం తీసుకొచ్చి ఇందులో వేయాలి. ఇలా ఒక లేయర్ కిచెన్ వేస్ట్ చేసి ఒక లేయర్ మట్టి అయితే వేసుకోవాలి. ఇదైతే 3 monthsలో అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఇది ఫుల్ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్, అది ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. ఫుల్గా అయితే కంపోస్ట్ కంప్లీట్ అయిపోయాక మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆమ్లెట్ చేశాక మన గుడ్డు పెంకులు మిగులుతాయి కదా, ఇవైతే మనం స్టోర్ చేసి పెట్టుకొని పౌడర్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చు. ఇది వచ్చేసి నైట్ అన్నం మిగులుతుంది కదండి, మార్నింగ్ మనం తినకుండా డస్ట్బిన్లో అయితే పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం మొక్కలకైతే ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇలా అన్నంని పొడి పొడిగా అయితే చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకొని మనమైతే ఏ మొక్కలకైతే వేస్తున్నామో ఆ మొక్క మొదట్లో అయితే మొక్క మట్టి అయితే తీసుకోవాలి. ఇలా మట్టి అయితే లూజ్గానే ఉంటుంది కదా, మన చేతితో అన్నా వస్తుంది. లేదా ఏమైనా టూల్ తీసుకొని ఇలా గొయ్యిలాగా తీసుకోవాలి. ఇలా తీసుకొని అందులో అయితే ఒక పిడికడు అన్నం వేసి ఇలా మట్టిలో అయితే ఇలా కలుపుకోవాలి. అలా డైరెక్ట్ వేస్తే ముద్దలా ఉండిపోతుంది, పచ్చిగా ఉండిపోయి ఫంగస్ లాగా మారుతుంది. అలా వేయకుండా ఇలా అయితే మట్టిలో అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వాటిపైన మట్టి అయితే కవర్ చేసేసేయాలి, మట్టి అయితే కప్పేసేయాలి. ఇలా వేయడం వల్ల మొక్కలకైతే మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఈ అన్నం అనేది కంపోస్ట్ అయితే అయిపోతుందండి. కొన్ని రోజుల్లో ఆ అన్నము ఆ మట్టిలో మంచిగా కంపోస్ట్ అయిపోయి ఎరువుగా అయితే పనిచేస్తుంది అనమాట. మొక్కలకి చాలా హెల్దీగా కూడా ఉంటుంది. మిగిలిపోయిన అన్నాన్ని పెస్టిసైడ్గా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పాలు పగిలిపోయాయండి. పాలు పగిలిపోతే మనం పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఆ పగిలిపోయిన పాలని ఇలా వాటర్లో అయితే డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే పోసుకోవాలండి. ఏంటి కలర్ చేంజ్ ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, టీ పెట్టాం కదా, టీలో ఇంకా టీ పొడి కూడా ఉంటుంది కదా, అది కూడా ఆ పాలల్లోనే కలిపేసాను, అందుకే కలర్ అలా ఉంది. ఇలా పగిలిపోయిన పాలు పోసుకుంటే చాలా మంచిదండి. ఈ పగిలిపోయిన పాలలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మన మొక్కల్లో మొదట్లో వేసినప్పుడు మట్టి అయితే సారవంతంగా అవుతుంది, పూలు బాగా అయితే వస్తాయండి. ఆ పూలు కూడా రాలిపోకుండా అయితే ఉంటాయండి, రాలిపోకుండా కాయగా కూడా మారుతుందన్నమాట. పగిలిపోయిన పాలను మజ్జిగలా చేసుకొని ఇవ్వాలి. ఇది వచ్చేసి ఆనియన్, నేను కట్ చేసిన ఆనియన్స్ అయితే వాటర్లో అయితే నానబెట్టి పెట్టాను 2-3 days. ఈ 2-3 days నానబెట్టిన వాటర్ని ఇలా డైల్యూట్ అయితే చేసుకున్నానండి, మంచి వాటర్లో కలుపుకొని ఇలా మొక్కలకైతే పోస్తున్నాను. ఇందులో అయితే చాలా పోషకాలు అయితే ఉన్నాయండి. మంచి పూత రావడానికి, కాయలు మంచిగా రావడానికి, మొక్కలు పచ్చగా ఉండడానికి అయితే ఈ ఆనియన్ పొట్టు అంటారు కదా, ఉల్లిపాయ పొట్టు, అదైతే చాలా బాగా పనిచేస్తుందండి. మనము స్ప్రే కూడా చేసుకోవచ్చు, మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి దొండ చెట్టు చూడండి, పై వరకు అయితే వెళ్ళింది. ఇంకా అంత పైకి వెళ్తే మనము తెంపలేదు కాబట్టి నేను ఇంకా ఈ దొండ చెట్లకి చుట్టూ అయితే తాడుతో ఇలా
ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లకి తాడు సహాయంతో ఇలా కడదామనేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే తీగ మంచిగా వాలితే మనకు దొండకాయలు కూడా ఈజీగా వస్తాయి కదా. చూడండి, ఇలా అయితే మొత్తం ఎక్స్ షేప్లో అయితే ఇలా కడుతూ ఉన్నాను, కట్టేశానమాట. ఇంకా చాలా వరకు తీగలు కింద వరకు ఉన్నాయేసి అవన్నీ తీగలు పై వరకు అయితే పంపిస్తున్నాను. ఇలా తీగలు మనము అల్లుతూ ఉంటే అవి అలా అల్లుకుంటూ పోతాయి అన్నమాట ఆ వైర్ ద్వారా. ఇంకా అది పై వరకు వెళ్ళిందండి. ఇంకా అది తీయడానికైతే కష్టంగా ఉంది. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇంకా అవి మాత్రం ఇలా చుట్టూ అయితే చుట్టేస్తున్నాను. పందిరి వేయొచ్చు కానీ చాలా హైట్లో ఉంటుంది పందిరి, ఇంకా మనం తెంపడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా అయితే వాల్కి ఇలా 2 పిల్లర్ల మధ్యలో ఇలా తాడు అయితే కట్టేశాను. ఇంకా దొండకాయలు కూడా వస్తున్నాయండి. ఇంకా వీటికి నెక్స్ట్ వీడియోలో అయితే హార్వెస్ట్ చూపిస్తాను. కానీ మీరైతే కిచెన్ వేస్ట్ ఇలా అయితే పడేయకుండా ఇలా అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. పగిలిపోయిన పాలలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మంచిగా అయితే మట్టి లూజ్ అవుతుంది. ఆనియన్ పీల్లో కూడా పూత మంచిగా వస్తుంది. చాలా బాగా అయితే యూజెస్ అయితే ఉంటాయి. మిగిలిపోయిన అన్నంని కూడా పడేయకుండా పెస్టిసైడ్గా, ఫర్టిలైజర్స్గా కూడా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అన్నంతో పెస్టిసైడ్స్ అంటే ఏమైనా పురుగులు ఉంటాయి కదా చెట్ల పైన, మనము తెల్ల పురుగు అవన్నీ ఉంటాయి కదా, అవి పోవడానికి ఈ మిగిలిపోయిన అన్నంని ఎలా చేస్తే ఎలా పోతాయో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలా అయితే కట్టాను మొత్తము. ఈ 2 చెట్లకి మొత్తం అయితే నేను ఇలా అయితే కట్టాను. ఇక్కడ కూడా ఈ దొండ చెట్టు కూడా చాలా వరకు పై వరకు అయితే వెళ్ళింది. చూడండి, దొండకాయలు కూడా చాలా బాగా అయితే వచ్చాయండి. ఇంకా ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేయట్లేదు. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఈవినింగ్ కదా, ఇవి మొక్కలకైతే పోద్దామనేసి వచ్చాను. ఇలాంటివన్నీ ఈవినింగ్ టైంలోనే పోయాలి, అప్పుడైతేనే మొక్కలైతే మంచిగా ఉంటాయి, మెల్లిగా అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎండగా మార్నింగ్ ఉన్నప్పుడు పోస్తే తొందరగా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా తీగ అయితే ఇలా ఒక్క తీగకై చాలా వరకు దొండకాయలు అయితే ఉన్నాయి. ఇలా ఒక్క తీగ అటువైపు వెళ్ళిపోతుంది. ఇంకా దాన్ని తీసి ఇక్కడ సైడ్ 4-5 కట్టామన్నమాట ఇలా దారం. చూడండి, దీనికైతే ఇలా పంపిస్తున్నాను మొత్తం అది పిల్లర్కి ఇలా అల్లుకుపోతుంది. ఇంకా అవంతా తీసేసి వీటికి అన్నిటికీ ఇలా చుట్టేస్తాను నేను. ఇంకా ఇందాక చేసిన ఫర్టిలైజర్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, నేను అవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇలా అయితే దొండ చెట్లకి మొత్తం అయితే ఇలా 2 వైపులా కట్టేశానన్నమాట. మొత్తానికైతే నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.